దీన్ని మనం విత్డ్రా చేసేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అర్ధంతరంగా ఉన్నటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి అంశం. అయితే నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, రామోజీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు విత్డ్రా చేసుకున్నంత మాత్రం కేసు పోతుందని అనుకోమాకండి. ఆ రోజున ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ రజనీ గారు కొట్టేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి అది తెలుసుకొని సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పాను, ఎస్ దిస్ ద ఫిట్ కేస్, కింద కొట్టేయటం తప్పు, మళ్ళా విచారించండి అని తెలంగాణ కోర్టుకి వెనక్కి పంపిస్తే మన విచారణ జరిగింది. విచారణ జరిగితే ఆర్బీఐ చాలా స్పష్టంగా కౌంటర్ పడేసింది, ఎస్ రామోజీరావు గారు చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారి మీద వసూలు చేయాలి అవసరమైతే అనేటువంటి ఒక కౌంటర్ పడేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కౌంటర్ పడేస్తుందో లేదు తెలియదు, తెలంగాణ ప్రభుత్వం పడేస్తూ లేదు. వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం అట్ట ఢిల్లీ వెళ్ళి ఆయనే పర్సనల్గా ఎపీర్ అయ్యి ఆ కేసుని బతికించుకొచ్చాడు. దీన్ని కూడా అంతే, మీరేదో చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకున్నాం అనుకున్నారేమో, బట్ దీనిలో సాక్ష్యాధారాలు మెండుగా ఉన్నాయి, 100% ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా మీరు చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నారు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి వాడుకుంటున్నారు. మీకున్నటువంటి అన్ని కంపెనీల్లోనూ వాటిని పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. చిత్రమైన విషయం ఏంటంటే ఆ చిట్ ఫండ్ కంపెనీలో నా ఆధార్ కార్డు తీసుకుంటారు, నేను తెలిసి ఉంటే వాళ్ళకి నా ఆధార్ కార్డు ద్వారా ఒక చిట్ పాడతారు, అంటే బ్లాక్ మనీ వ్యవహారం. ఆయనకు కూడా తెలియదు, ఆధార్ కార్డు ఉన్న ఆయనకు కూడా తెలియదు, బ్లాక్ మనీ వ్యవహారం. పైగా చిట్టు పాడిన తర్వాత ప్రైజ్ మనీ అమ్మటే ఎవరు, దాన్ని డిపాజిట్ చేస్తారు, రసీదు ఇస్తారు, అంటే దట్ ఈస్ ఆల్సో డిపాజిటింగ్. అదే మార్గదర్శి ఫైనాన్స్. ఈ విధంగా చట్టాలను మొత్తాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు రామోజీరావు గారి ఫిలిం సిటీ, రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబం అని మనవి చేస్తున్నాం. అలాంటి కేసుని వాళ్ళ పగడ్బందీగా విచారణ చేసి సాక్ష్యాధారాలను సాధించి కేసు పెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుని రామోజీరావు గారికి సహాయపడాలనేటువంటి పరిస్థితుల్లో, వారి కుటుంబానికి సహాయపడాలనే పరిస్థితుల్లో, కోర్స్ రామోజీరావు గారు చనిపోయారనుకోండి, దానికి మార్గదర్శికి సహాయం చేయాలి, ఈనాడుకు సహాయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాం మనం? బంధు ప్రీతిని వెండి పక్కన పెడతా ఉన్నాం. మరి ఇది ఏ ప్రీతితో చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు, లేకపోతే మరొకరు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి రామోజీరావు గారు ఈ రకంగా చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఇంకో విషయం, చాలా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది రామోజీరావు గారి కుటుంబానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, వీళ్ళందరికీ కూడా అలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు తప్ప నేరాల నుంచి బయట కొట్టేంచుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ప్రజలు గమనించాలని, ముఖ్యంగా చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నడుపుతున్నారు కదా ఇవాళ రాష్ట్రంలో, వారికి ఒక న్యాయం, రామోజీరావు గారు ఒక న్యాయమా? చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ఒక చట్టం చేశారు, మనం తీశారనుకోండి మళ్ళా. అలాగే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ 1982 మా రామోజీరావు గారికి వర్తిందని చెప్పానండి, ఒక చట్టాన్ని తీసుకున్నామండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్న, ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, వాటిని నెరవేర్చాలి. అవి నెరవేర్చడం పోయి ఎట్టా రామోజీరావు గారిని కాపాడుకుందాం, ఎలా అవినీతి పనులను కాపాడదాం, ఎవరైతే నాకు ఎన్నికల్లో సహాయం చేశారో వాళ్ళని కాపాడుకుందాం అనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప చట్టానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నున్నాయండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు? తల్లికి వందనం శ్రీమతి రమారమణ గోవిందో, రైతు భరోసా శ్రీమతి రమారమణ గోవిందో, వాలంటీర్లు ఏమన్నా రేస్ వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తా అన్నావు, ఉన్న ఉద్యోగం పోగొట్టావు. ఎన్నో హామీలు ఇచ్చి వాటినన్నింటినీ నెరవేర్చవలసినటువంటి మీరు హామీలన్నీ తొంగలో దొక్కి రామోజీరావు గారిని కాపాడదామా, వారి కుటుంబాన్ని కాపాడదామా, లేకపోతే తనకు సహాయం చేసినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడుకుందామా, వాళ్ళని
దోచుకుని పంచుకొని తిందామా అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని దీన్ని బట్టి మరింత క్లియర్గా అర్థమవుతుంది. వచ్చిన 3 మాసాల్లోనే క్రైమ్స్ చేసినటువంటి రామోజీరావు గారు మార్గదర్శి కంపెనీ నుంచి దాని మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంపీలు ఫిరాయింపులు 2 ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాము. ఇదేం కొత్త. చాలా సందర్భాల్లో చాలామంది, పోయినసారి మీకు గుర్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 23 తీసుకెళ్ళిపోయాడు. ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు. అలా పార్టీలు మారే వాళ్ళని మనం ఏం చేస్తాం? ఇంకొక అంశం కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే, వారిని కొనటమే, లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే. రాజకీయం అంటే అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటాలు. నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతోమందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ శభాష్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్ పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు శభాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు. అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ మా దురదృష్టం ఏంటో, ఎంపీలు ఇస్తే ఒకళ్ళకి ఇద్దరికి పాపం తెల్లారిపాటికి ఆ పార్టీలో చేరిపోయారు. వాళ్ళని చూసైనా సిగ్గు తెచ్చుకోండి అయ్యా బాబు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు. అది నేను మనవి చేసేదంటే, చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీలను ఫిరాయింపులు ప్రోత్సహించాం, ఎవరైనా రాజీనామా చేసి వచ్చి రావాల్సిందే. సుభాష్, కొత్త ఎత్తు కదా. రాజీనామా చేయడానికి ఏం చేస్తున్నావు మొదలిదా? పాలు తాగుతూ పిల్లి అనుకుంటున్నాడు, ఎవడు చూడలేదని ఆయన అనుకుంటున్నాడు.